అండి. హాయ్. ఎలా ఉంది మీ డే? ఓకే, ఆల్ గుడ్. డాక్టర్ మౌనిక బొప్పన గారు కిమ్స్ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజిస్ట్. అసలు మామూలుగా మనం నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ డిస్కషన్స్ అంటేనే చాలా భయపడతాం కదా. మరి రోజంతా క్యాన్సర్ పేషెంట్స్ తో గడిపితే మరి నైట్ కి వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, వాళ్ళని వాళ్ళు ఎలా బూస్ట్ చేసుకుంటారు, ఇది అందరికి అవసరమైన టిప్. ఇవి అందరు మస్ట్ గా వినండి. మ్యామ్, రోజంతా క్యాన్సర్ పేషెంట్స్ నెగిటివ్ అంటే ఒక లైఫ్ అండ్ డెత్ చూస్తుంటారు, మిమ్మల్ని మీరు ఎలా బూస్ట్ చేసుకుంటారు? రోజంతా క్యాన్సర్ పేషెంట్స్తో మాట్లాడి వాళ్ళకి వాళ్ళ జబ్బు గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం వలన ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి మాకు చాలా మనసు భారంగా అనిపిస్తుంది. సో ఈ నెగిటివిటీ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి వేరే ఏదైనా హాబీస్ కానీ నేచర్తో కనెక్ట్ అవ్వడం కానీ, నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇంట్లో నేను చాలా మొక్కలు పెంచుతూ ఉంటాను, వాటిని కేర్ తీసుకోవటం, వాటికి ఆ మట్టి కలపడము, వాటికి వాటర్ పోయటము, దీంట్లో నాకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే మా సబ్జెక్ట్ కి సంబంధించి కాకుండా వేరే బుక్స్, స్పిరిచువాలిటీ కానీ ఇంకేదైనా ఫిక్షన్ కానీ ఇట్లాంటి బుక్స్ చదువుతూ ఉంటాను. మా బాబు ఉంటాడు, వాడితో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. అలాగే మ్యూజిక్ వింటూ ఉంటాను, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు, పియానో కూడా వాయిస్తాను. సో ఇట్లా ఏదో ఒక హాబీ, ఇతరత్ర యాక్టివిటీస్, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, నేచర్ కానీ, వీటితో మనం కనెక్ట్ అవ్వందే ఈ స్ట్రెస్ అనేది రిలీవ్ అవ్వదు, ఈ నెగిటివిటీ నుంచి బయటికి రాలేం. కాబట్టి మనం వాటి ఆసరా కంపల్సరీ తీసుకోవాలి. ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా సరే ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ కనే కాదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే వీటి ఆసరా మనం తీసుకోవాల్సి ఉంటుంది. వెల్ సెడ్ మ్యామ్. నిజంగా ఈ రోజుల్లో ఏమీ లేదే డిప్రెషన్, స్ట్రెస్ ఇలాంటి మాటలు అనే వాళ్ళకి ఇది చాలా అంటే నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. డే లైట్ ఇవన్నీ కదా. కరెక్ట్. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక మనిషిని పూర్తిగా పాజిటివిటీతో నింపుతుంది. మనం మీరు చూడండి, ట్రెడ్మిల్ మీద ఒక 5 నిమిషాలు పరిగెత్తగానే ప్రపంచాన్ని జయించగలం అన్నంత కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది మనకి ఆ 5 నిమిషాల తర్వాత. దీనికి కారణం ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉంటాయి, ఎండోర్ఫిన్స్ అని, అవి రిలీజ్ అవుతూ ఉంటాయి మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు. బాడీ ఫిట్ గా ఉంటుంది, మైండ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తే. వెరీ గుడ్ మ్యామ్, వెల్ సెడ్ మ్యామ్.